ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. ఉద్యోగుల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ చైల్డ్ కేర్ లీవ్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ తాజా జీవోను విడుదల చేయడం ఉద్యోగ వర్గాల్లో అసహ్య రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఒంటరి పురుష ఉద్యోగులు, భార్య లేని వారు తమ సర్వీసు కాలం మొత్తంలో 180 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించారు. గతంలో ఈ సెలవు వాడుకోవాలంటే పిల్లలకు 18 సంవత్సరాలు నిండక ముందే వాడుకోవాలని కఠినమైన నిబంధన ఉండేది. దీనివల్ల పిల్లలు డిగ్రీ లేదా ఉన్నత చదువుల సమయంలో అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులు సెలవు పెట్టలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆ గరిష్ట వయో పరిమితి ఎత్తివేసింది. దీనివల్ల ఉద్యోగి రిటైర్డ్ అయ్యేలోపు పిల్లల వయసుతో సంబంధం లేకుండా వారి అనారోగ్యం, పరీక్షలు లేదా ఇతర అవసరాల కోసం ఎప్పుడైనా ఈ సెలవును నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దివ్యాంగ పిల్లల సంరక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే మరో నిర్ణయాన్ని కూడా ఇటీవలే అమల్లోకి తెచ్చింది. సాధారణంగా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేసేటప్పుడు ఇద్దరు పిల్లల వరకు మాత్రమే అనే నిబంధన ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సెలవులను 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచినప్పటికీ ఇద్దరు పిల్లల పరిమితి మాత్రం కొనసాగింది. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మే నెలలో ఆ నిబంధనలను కూడా ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. అంటే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా ప్రసూతి సెలవులు పొందే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయాల వెనుక ఉద్యోగులు సంక్షేమంతో పాటు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక దూరదృష్టి కూడా దాగి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మరియు దక్షిణాదిలో తగ్గుతున్న జనాభా రేటుపై పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో జనాభా పెరుగుదల బాగా తగ్గిపోయిందని, 2026 నాటికి ఏపీ జనాభా 5,40,00,000 మాత్రమేనని, 2051 నాటికి 6 కోట్లుగా మాత్రమే ఉండొచ్చని చెబుతున్నారు. జనాభా నియంత్రణ మరీ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో రాష్ట్రంలో యువతరం తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. సమాజంలో సమతుల్యత దెబ్బతిని పనిచేసే చేతులు తగ్గిపోతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అయితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.